హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో హాఫ్ కప్పు బొంబాయి రవ్వతో కొత్తగా అందరికీ నచ్చేలాగా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీటిని ఈవినింగ్ స్నాక్స్ టైంలోనే కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తినేయచ్చు. ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా ఇంకా తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి. మీరు ఒక్కటి తిన్నారంటే ఒకటి రెండుతో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. బయట నుంచి క్రిస్పీగా లోపల స్టఫింగ్తో చాలా బాగుంటాయి. మరి ఇక లేట్ చేయకుండా టేస్టీ అండ్ సింపుల్గా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 125 గ్రామ్స్ దాకా బొంబాయి రవ్వ తీసుకొని ఈ బొంబాయి రవ్వని గ్రైండ్ చేసుకో. మరి పౌడర్ లాగా గ్రైండ్ చేయాల్సిన పని లేదండి, ఒక 4-5 పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మీరు ఇంకాస్త గ్రైండ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. సో నేనైతే ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం చూడండి బొంబాయి రవ్వ, ఆ రవ్వని ఈ కడాయిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని కొద్దిగా వేయించండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేయించండి. అంటే సుమారుగా 1-2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. ఇలా వేయించేటప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని వేయించండి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళను తీసుకొని ఈ రవ్వలోకి వేసుకోండి. అంటే ఒక 250 ml నీళ్ళను తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు వేశాను, కరెక్ట్గా సరిపోయింది. మీ టేస్ట్కు సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు రవ్వ వేయించిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో ఉంచిన తర్వాతే నీళ్లు రవ్వలోకి తీసుకోండి. ఎందుకంటే రవ్వ సరిగా మిక్స్ అవ్వదండి, గడ్డలుగా ఉండిపోతుంది. ఫ్లేమ్ను సిమ్లో పెట్టి అప్పుడు నీళ్లు పోసామంటే ఈజీగా కలుస్తుంది. చూశారు కదా, ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ను పక్కకు దించేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ముందుగానే ఉడికించుకున్న 2 మీడియం సైజులో ఉన్న బంగాళదుంపల్ని తీసుకోండి. ఈ బంగాళదుంపల్ని మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ లేకపోతే చేత్తో అయినా మ్యాష్ చేసుకోండి. బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీ కారానికి తగ్గట్టుగా 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగేసి వేసుకోండి. నేనైతే 1 వేశాను. అలాగే 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 2 ఎండుమిర్చిని చిన్న మిక్సీ జార్లోకి వేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసి మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలపండి. స్పూన్తో కన్నా కూడా చేత్తో అయితే బాగా కలుస్తుందని నేను చేత్తో అయితే కలిపేశాను. బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న రవ్వ మిక్స్ని తీసుకొని ఇది పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి మరొకసారి చేత్తో బాగా కలపండి. మొత్తం కూడా పిండి ముద్దలా చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకోండి. నేనైతే కిచెన్ టాప్ పైన రోల్ చేసుకుంటున్నాను. మీరు చపాతీ పీట పైన లేదా చాపింగ్ బోర్డ్ పైన అయినా రోల్ చేసుకోవచ్చు. నేనైతే కిచెన్ టాప్ పైన చేస్తున్నాను కాబట్టి కొద్దిగా పిండి చల్లుకొని మనం తీసుకున్న పిండి ముద్ద పైన కూడా కొద్దిగా పిండి చల్లుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోండి. కాస్త మందంగానే ఒత్తుకోవాలి, మరి పల్చగా చపాతీలాగా ఒత్తుకోకండి. ఇలా రోల్ చేసేటప్పుడు మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ కాస్త మందంగానే ఒత్తుకోండి. ఈ మాత్రం మందంగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత చాక్తో ఎడ్జెస్ని కట్ చేయండి. ఇలా 4 వైపులా కూడా ఎడ్జెస్ని కట్ చేసేసి ఎడ్జెస్ని పక్కకు తీసేయండి. ఇప్పుడు ఈ మిగిలిన పిండితో మళ్ళీ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు మళ్ళీ చాక్తో నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేయండి. చూశారు కదా, ఇలా కట్ చేసుకొని
మనం ముందుగానే స్పైసెస్ అన్నీ వేసి కలిపి పెట్టుకున్న ఆలు మిక్స్లో నుంచి ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఈ 4 షీట్స్ పైన పెట్టేసేయండి. ఇలా 4 షీట్స్ పైన ఆలు మిక్స్ను పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ షీట్స్ను ఫోల్డ్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్తో మిగిలిన పిండి ముద్దని కూడా కాస్త మందంగా ఒత్తుకొని ఎడ్జెస్ని కట్ చేసి 4 షీట్స్లా కట్ చేసుకొని ఆలు మిక్స్ని పెట్టి సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ని కలిపిన పిండి అయ్యేంత వరకు కూడా కంటిన్యూ చేయండి. అన్నీ ఇలా తయారు చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి. ఇందులోనే 1/2 కప్పు నీళ్ళను తీసుకొని పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల పిండికి 1/2 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే ఫోల్డ్ చేసి ఉంచుకున్నాం కదా, వాటిని ఈ పిండిలో ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ముందుగానే స్టవ్ పై ఆయిల్ని వేడి చేశాను. ఇవి ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, షాలో ఫ్రై చేస్తే సరిపోతుంది. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకండి. ఆయిల్లో వేసాక ఒక 2-3 నిమిషాలకి రెండో వైపు ఒక్కొక్కటిగా తిప్పుకొని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అప్పుడే లోపల వరకు వేగి లోపల స్టఫింగ్ కూడా చక్కగా కుక్ అవుతుంది. ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఇలా గరిటెతో రెండు వైపులా కూడా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా పిండిలో కోట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లోకి వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మనం తయారు చేసుకున్నవన్నింటినీ కూడా బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకోండి. సో అంతేనండి, చూశారు కదా, 1/2 కప్పు బొంబాయి రవ్వతో అందరికీ నచ్చేలాగా కొత్తగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటాయి. ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది. బయట నుంచి క్రిస్పీగా లోపల స్టఫింగ్తో వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటాయి. ఈసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా వీటిని ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతాయి. మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి. అప్పుడు మేము ఏ వీడియో చేసినా కూడా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.